నమస్తే అండి. 'రైజింగ్ ఈస్ట్' ప్రాజెక్ట్‌లోని ఈరోజు 290 స్క్వేర్ యార్డ్స్ త్రిప్లెక్స్ విల్లా గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఇది మనకు 4171 ఎస్ఎఫ్‌టీతో మనకు బిల్డప్ ఏరియా ఉంటదండి. టోటల్ బిల్డప్ ఏరియా. ఈస్ట్ ఫేసింగ్ త్రిప్లెక్స్ విల్లా. ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో 1411 ఎస్ఎఫ్‌టీ. 1411 ఎస్ఎఫ్‌టీతో మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటది. మీకు మనం 30 ఫీట్ రోడ్డు తర్వాత మనకు త్రిప్లెక్స్ విల్లా ఉంటదండి. మనకు ఎంట్రన్స్‌లో ఒక 9 ఫీట్ గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్‌లో మీకు చిన్న గ్రీనరీ వస్తది. ఒక 5 ఫీట్‌లో. రిమైనింగ్‌లో ఒక కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. మనం విల్లా గ్రౌండ్ ఫ్లోర్‌లోకి ఎంటర్ అవుతున్నామండి. మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈ కార్ పార్కింగ్ ఏరియా 11x9 కార్ పార్కింగ్ ఉంటదండి. మనం ఎంట్రన్స్ ఇది స్టార్ట్ అవుతున్నాం. మనకి ఎంట్రన్స్ ఇది. మనకి విండో కనపడుతుంది కదండీ! మనకి వెంటిలేషన్ పర్పస్‌తో అక్కడ యూపీవీసీ విండోస్ వస్తది. మీకు ఎంట్రన్స్ కాడ దర్వాజా వస్తది. టేక్ వుడ్ వస్తది. ఓకే. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది మీకు డ్రాయింగ్ ఏరియా అండి. 11x11 డైమెన్షన్స్‌తో వస్తది ఇది. మీకు టైల్స్ కూడా ఏస్తున్నారు. చాలా స్పేసెస్‌గా ఉంటది. అంటే ఈ డ్రాయింగ్ ఏరియా ఏందంటే మీకు విజిటర్స్ గెస్ట్‌లు ఎవరైనా వస్తే అక్కడ బయట మాట్లాడి అక్కడి నుంచి బయటకి పంపియడానికి అవకాశం ఉంటది. ఇక్కడి నుంచి మీకు ఒక పార్టీషన్ ఉంటదండి. ఇదంతా ఫ్యామిలీ లివింగ్ ఏరియా. మీకు ఇది 15x14.5 డైమెన్షన్స్‌తో వస్తది. మీకు ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకొని సోఫా సెట్ ఏసుకొని ఇక్కడ కూర్చోవచ్చు. ఇదండి ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు మన మాస్టర్ బెడ్‌రూమ్ అది రైట్ సైడ్. ఇదంతా లిఫ్ట్ ఏరియా అండి. లిఫ్ట్ కూడా 5x5 4.5 డైమెన్షన్స్‌తో వస్తది. ఓకేనా. ఇది మీకు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి ఇది. చిన్న స్మాల్. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి వెళ్తున్నాం. ఈ మాస్టర్ బెడ్‌రూమ్ వచ్చేసి 17x12 డైమెన్షన్స్‌తో వస్తదండి. చాలా స్పేసెస్‌గా ఉంటది. 2 వెంటిలేషన్స్ వస్తది. మీకు స్లాబ్ హైట్ వచ్చేసి 9 ఫీట్ వస్తదండి. కింద టైల్స్ ఏస్తున్నారు. క్యూటాన్ కంపెనీ టైల్స్. మీకు ఇంటర్నల్ వాల్స్ వచ్చేసి 4.5 ఇంచెస్ వస్తాయి. ఎక్స్టర్నల్ వాల్స్ 9 ఇంచెస్ వస్తాయి. ఓకేనా. మీకు రైట్ సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అండి ఇది. ఈ డ్రెస్సింగ్ ఏరియా వచ్చేసి 8x5 డైమెన్షన్స్‌తో వస్తుందండి. మీకు అక్కడి నుంచి డ్రెస్సింగ్ ఏరియా నుంచి లెఫ్ట్‌కి మీకు వాష్‌రూమ్ అండి. అది కూడా సేమ్ డైమెన్షన్స్‌తో వస్తది. 8x6.5 వస్తది. సో మీకు ఇది వాష్‌రూమ్ అండి. మీకు సీపీ కొహిలార్ ఇస్తున్నారండి. శానిటరీ కూడా కొహిలార్ ఇస్తున్నారు వాష్‌రూమ్‌లో. సో మనం ఇది కిచెన్‌లోకి వెళ్తున్నామండి. ఈ కిచెన్‌లోకి మనకు ఎంటర్ అయ్యే ముందుగా మీకు డైనింగ్ ఏరియా వస్తదండి. ఈ డైనింగ్ ఏరియా వచ్చేసి 14.5x11 డైమెన్షన్స్‌తో వస్తదండి. చాలా స్పేసియస్‌గా వస్తది. నెక్స్ట్ ఇది మీకు కిచెన్ అండి కనపడుతుంది. మీకు అక్కడ పెయింట్ వేయకుండా ఉంది కదండీ! అదంతా మీకు కిచెన్ ప్లాట్‌ఫామ్ వస్తదండి. ఆ గ్యాప్ ఉంది కదా! అక్కడ. రైట్. మీకు కిచెన్ ప్లాట్‌ఫామ్ వస్తది. కిచెన్ కూడా మీకు 14x9.5 డైమెన్షన్స్ వస్తుందండి. మీకు ఈ రైట్ సైడ్‌కి యుటిలిటీ ఏరియా వస్తదండి. ఓకే. మీకు ఆ ఫ్లాట్ విల్లా టు విల్లా వచ్చేసి మీకు 4.5 గ్యాప్ ఉంటదండి. రైట్. మీకు మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నామండి ఇది ఇంకా. ఫస్ట్ ఫ్లోర్ మీకు 1411 ఎస్ఎఫ్టీ వస్తదండి. 1411 ఎస్ఎఫ్టీ వస్తది. మీకు ఇది స్టెప్స్ అండి. రైట్ సైడ్ లిఫ్ట్ ఉంటది. స్టెప్స్ నుంచి మనం పైకెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్ కనపడేది ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి. ఈ లాంజ్ ఏరియా వచ్చేసి మీకు 15x20 డైమెన్షన్స్‌తో వస్తది ఇది. చాలా స్పేసియస్‌గా ఉంటది. ఫ్యామిలీ అంతా కూర్చొని సోఫా సెట్స్ ఏసుకొని కూర్చోవచ్చు అక్కడ. మీకు టైల్స్ ఏస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా. ఓకే. చూడండి మీకు టోటల్ వ్యూ కనపడుతుంది. మీకు ఎదురుగా కనపడుతుంది పూజా గది. పూజా గది కూడా చాలా స్పేసెస్‌గా ఉంటది. 5x6 డైమెన్షన్స్ వస్తదది. రైట్ అండి. మీకు మనం లెఫ్ట్‌కెళ్ళంగానే మీకు మాస్టర్ బెడ్‌రూమ్ ఒకటి వస్తదండి. ఇది 17x12 డైమెన్షన్స్‌తో వస్తది. చాలా పెద్దగా ఉంటదండి. కింద ఎంత సేమ్ ఉంటది. కింద బెడ్‌రూమ్ ఎంత ఉందో సేమ్ డైమెన్షన్స్ అండి ఇది. సేమ్ స్పేసెస్. మీకు
డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది, ఒక టాయిలెట్ వస్తుందండి మీకు. ఓకే, ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి మీకు. 8x5 డైమెన్షన్స్తో వస్తుందండి ఇది. మీకు ఒక బోర్డ్స్ పెట్టుకోవడానికి చాలా స్పేసెస్గా ఉంటుందండి. ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా 8x6.5 డైమెన్షన్స్తో వస్తుంది. ఓకే అండి. మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నామండి. ఇదంతా ఫ్యామిలీ లివింగ్ ఏరియా, లాంజ్ ఏరియా. చూడండి మీకు ఎంత స్పేసెస్గా ఉందో, మీకు డిజైన్ కానీ వ్యూ కానీ ఎంత బాగుందో చూడండి అండి. మీకు ఎదురుగా కనపడుతుంది పూజ గది అండి. ఈ పూజ గది 5x6 డైమెన్షన్స్తో వస్తుంది. చాలా బాగుంటుందండి. మీకు పూజ లోపల డెకరేషన్ చేసుకోవడానికి కూడా స్పేసెస్గా ఉంది. మీకు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది హోమ్ ఆఫీస్ అండి, స్టడీ రూమ్ అని కూడా అనుకోవచ్చు. ఇది 6x10 డైమెన్షన్స్తో వస్తుందండి. మీకు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 14x10 డైమెన్షన్స్తో వస్తుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది. మీకు వెంటిలేషన్ కూడా చాలా పెద్దగానే ఉందండి విండో. మీకు ఇది మా గెస్ట్ అంటే మీకు ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇది చిన్నది స్మాల్గా వస్తుంది. మీకు ఇంకా అక్కడి నుంచి రైట్కి వాష్రూమ్ వస్తుంది. ఓకేనా. వాష్రూమ్ టాయిలెట్ కూడా మీకు 6.5x6 వస్తుందండి అది. చూడండి సార్. ఓకే, మీకు అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి మీకు సిట్ అవుట్ అండి. సిట్ అవుట్ మీకు చాలా పెద్దగా ఉంటుందండి, చాలా స్పేసెస్గా ఉంటుంది. 12x14.5 ఆల్మోస్ట్ మీకు ఒక 30 మెంబర్స్ సరిపోయే ఒక బర్త్డే చేసుకునే దానికి అంత స్పేసెస్గా ఉంటుందండి. 30-50 మెంబర్స్ దాకా. మీకు ఈ గ్యాప్లో మీకు చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండి. గ్రీనరీ ఉంటుంది, చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. మీకు బయట వ్యూ చూడండి సార్, స్ట్రీట్ వ్యూ చూడండి. మీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వ్యూ చూడండి, చాలా బాగుంటుందండి. అసలు మీరు అన్ని విల్లాస్లోకి అందరూ వచ్చేసిన తర్వాత, ఆక్యుపై అయిన తర్వాత ఆ లైటింగ్ వ్యూ చాలా బాగుంటుందండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా కాదా, చాలా బాగుంటుందండి. సో మనం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందండి. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 1100 ఎస్ఎఫ్టీ వస్తుందండి మీకు. ఇది 1100 ఎస్ఎఫ్టీ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, ఒక హోమ్ థియేటర్ వస్తుంది. చెప్తానండి మీకు, అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు లెఫ్ట్కి వెళ్ళంగానే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 17x12 డైమెన్షన్స్తో వస్తుందండి. ఇక్కడ కూడా టూ వెంటిలేషన్స్ వస్తుంది. ఇక వెంటిలేషన్స్ మొత్తం, విండోస్ మొత్తం మీకు యూపీవీసీ విండోస్ వస్తాయండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా 8x5 డైమెన్షన్స్ వస్తుంది. ఇది వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా 8x6.5 డైమెన్షన్స్తో వస్తుంది. ఓకే, టోటల్ బెడ్రూమ్ వ్యూ అండి. ఇది చాలా బాగుంటుంది. ఓకే, మనం లెఫ్ట్కి వెళ్ళంగానే మీకు ఇది ఎంత హోమ్ థియేటర్ వస్తుందండి. మీకు ఇదంతా లిఫ్ట్. హోమ్ థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది హోమ్ థియేటర్ అండి. హోమ్ థియేటర్ మీకు చాలా పెద్దగా ఉంటుందండి. ఫ్యామిలీ మొత్తం ఒక 2-3 ఫ్యామిలీస్ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ఫ్యామిలీ 11x21 డైమెన్షన్స్ ఉంటుందండి. ఇది చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది మీకు ఒక బార్ కౌంటర్ అండి. 6x10 డైమెన్షన్స్ వస్తుందండి. మీకు ఇదంతా టెర్రస్, ఓపెన్ టెర్రస్ అండి ఇది. ఓకే, మీకు ఇక్కడ నుంచి చూడండి, పక్క పక్కన ఉన్న విల్లాస్ ఒక యూనిఫామ్గా ఉంటుంది. ఆ వ్యూ అంతా మీకు గేటెడ్ కమ్యూనిటీ వ్యూ అంతా మీకు కనపడుతుందండి టెర్రస్ మీద నుంచి చూస్తే. ఓకేనండి. మనం ఇంకా సెకండ్ ఫ్లోర్ అయిపోయిందండి. పైకి ఓపెన్ టెర్రస్ ఉంటుందండి. పైన హెడ్ రూమ్ ఉంటుంది. హెడ్ రూమ్ కూడా మీకు హెడ్ రూమ్ అంటే మీకు లిఫ్ట్ స్టెప్స్ క్లోజ్ చేయడానికి ఉంటుందండి. అది టోటల్ అది మీకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 245 ఎస్ఎఫ్టీ వస్తుందండి హెడ్. ఆ హెడ్ రూమ్ పైన మీకు ఒక వాటర్ ట్యాంక్ ఉంటుందండి. 500 లీటర్స్ బట్టి వాటర్ ట్యాంక్ ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుందండి. పైనుంచి చూసినా కూడా ఇదంతా మీకు వాటర్ ప్రూఫింగ్ చేస్తారండి. మీరు కూరగాయలు మొక్కలు పెంచుకోవచ్చండి పైన.
పక్కన ఉన్న గ్రీనరీ మొత్తం చెట్లు అన్ని కనపడుతుంది. మీకు పైన హెడ్ ఓవర్ ట్యాంక్ అండి ఇది. సో మీకు ఇది గేటెడ్ కమ్యూనిటీ వ్యూ అండి ఇది. రైట్.